హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, డిసెంబర్ నెలలో 21వ తేదీ వైజాగ్ విశాఖపట్నంలో తగరపు వలసలో స్టేట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ప్రో కంపెనీ ప్రవీణ్ గారు పెట్టారు. ఈ కాంపిటీషన్ కి మన ఆంధ్రప్రదేశ్ నుంచి నలుమూల నుంచి బాడీ బిల్డర్స్ వస్తున్నారు. మన కడప జిల్లా నుంచి కూడా ప్రొద్దుటూరు, రాజంపేట, నందవరం, కడప ఇట్లా కొన్ని చోట్ల నుంచి బాడీ బిల్డర్స్ అందరూ ఏకమై 21వ తేదీ వైజాగ్ లో జరిగే తగరపలసలో జరిగే స్టేట్ కాంపిటీషన్ కి అందరూ హాజరవుతున్నారు. అలాగే ప్రతి ఒక్క బాడీ బిల్డర్స్, ఏ అసోసియేషన్ లో ఉన్న బాడీ బిల్డర్స్ కూడా ఈ యొక్క కాంపిటీషన్ కి రావచ్చు. మంచి క్యాష్ అవార్డు పెట్టారు. ఈ క్యాష్ అవార్డుకి ప్రతి ఒక్క బాడీ బిల్డర్ అర్హులు. ఈ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ బాడీ బిల్డర్స్ అందరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము రాబోయే రోజుల్లో మిస్టర్ ఆంధ్ర కూడా కడపలో కూడా చేస్తాము, మిస్టర్ ఇండియా ప్రొద్దుటూరులో కూడా చేయాలని మేము ఆలోచిస్తున్నాము. కంపల్సరీగా పెడతాము. తర్వాత మిస్టర్ రాయలసీమ కూడా కాంపిటీషన్ జరిగేది ఉంది జనవరి నెల తర్వాత. కడప జిల్లాలో అసోసియేషన్ మన శంషీర్ అన్న గారు ఎలా చేశారో అదే అసోసియేషన్ అలాగే ఫామ్ అవుతుంది. కానీ జనవరి తర్వాత కొంతమంది సభ్యులను మారుస్తున్నాము. అసోసియేషన్ బాడీ చేంజ్ అవుతుంది జనవరి తర్వాత మన కడప జిల్లాలో. ఇంకా రాను మంచి కాంపిటీషన్లు కూడా మేము జరిపిస్తాము. ఇందుకు సపోర్టుగా మనందరూ ఫైరోజ్ ఖాన్, ఇంతియాజ్ ఖాన్, తారిక్ అలీ, తారిక్ అలీ, అలాగే మా శంషీర్ అన్న కుమారుడు అన్సర్ అలీ, ఏజాజ్, శంషీర్ అన్న ప్రియ శిష్యుడు ఏజాజ్, తమి మొయిన్, వీళ్ళందరూ మనకి సపోర్ట్ గా ఉన్నారు. మన మిత్రుడు రాజా గారు అందరూ సపోర్ట్ గా ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు సపోర్ట్ గా. వాళ్ళను పిలవక టైం లేక పిలవలేదు. అందరూ ఏకమేసి ఏకధాటిగా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లు చాలా జరిపిస్తాము కూడా. ఇప్పుడు సోదరుడు ఫైరోజ్ మాట్లాడతారు. అలాగే కడప జిల్లాలో మళ్ళీ ఒక పెద్ద మీటింగ్ జరగబోయేది ఉంది. అన్ని జిల్లాల నుండి, రాయలసీమ జిల్లాలు, తర్వాత మన వెస్ట్ గోదావరి జిల్లాలందరూ ఇక్కడికి వచ్చేది ఉంది. న్యూ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తో మేము ఏకమయ్యి న్యూ ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్, న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఇద్దరు ఒకటయ్యాము. ఆ మీటింగ్ కూడా త్వరలో జరుగుతుంది. ఈ యొక్క కాంపిటీషన్ కి ప్రతి ఒక్క బాడీ బిల్డర్ వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్, జై భారత్.